శాంతి. నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఇదే ఆత్మిక స్థితిలో వినండి. ఇప్పుడు మనం చదువుకుంటున్నాము, ఎవరినో విమర్శించడము, అవగుణాలు చూడడం అని మళ్ళీ పాతదంతా ముందేసుకొని కూర్చోవద్దు. ఎడ్యుకేట్ అవ్వాలి మనం. జాగ్రత్త ఏమంటదని అవేర్నెస్ అంటారు చూసారా, జాగృతం అవ్వడం, అది కావాలి. అది ఏమి ఎవరి గురించి మేము తెలుసుకోకుండా అలాగే మేము నూతిలో బతుకుతాం అని అంటే ఆ నూతిలోనే మునిగిపోతాం. సో ఒక మంచి ఏదో చెడేదో తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మంచిని మనము జీవితంలో ఆచరించగలుగుతాము. చెడు అన్నది తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ చెడుకు బలి కాకుండా ఉంటారు. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ మురళీలు తెలుసుకున్నాము, ఎక్కడ ఏ శ్రీమతం వాడాలని. సో ఆ మురళీలు అందరూ చూశానంటే మనలో ఉన్న అపోహలు పోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారు, ఏమన్నంటే బ్రహ్మకుమారి గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పి స్టాండర్డ్ డైలాగ్స్ అయిపోయాయి. సో ఓకే శ్రీలక్ష్మి అక్కయ్య, నిన్న మనం 9:30 క్లాస్ ఆపేసాము. సో నిన్న మీరు ఏదో అడగబోతున్నారు, ఇప్పుడు అడగండి. ఓం శాంతి అక్కయ్య. చెప్పారు కదా, అంటే చివరిలో బ్రహ్మకుమారికి వచ్చి డౌన్ ఫాల్ ఉంటుంది. ఎందుకంటే బాబా జ్ఞానాన్ని ఆ యొక్క రివైజ్ కోర్స్ ని చదవటం లేదు, బాబా బిడ్డలకి చెప్పడం లేదు రివైజ్ కోర్స్ గురించి కానీ అని. ఇంకా సాకార మురళిలోనే ఉన్నారు. మరి బ్రహ్మకుమారి ఫాలోవర్స్ కూడా వచ్చి చివరి రోజుల్లో ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి కూడా రావచ్చు అన్నారు కదా. అప్పుడు నాకు వెంటనే అనిపించింది అనమాట, అంటే నేను ఇన్ని రోజులు బాబాని ప్రత్యక్షం చేయలేకపోయాను కదా. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మకుమారిస్ అని అంటారు కదా, నోటీస్ తీసుకున్నప్పుడు కానీ, నోటీస్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఓ బ్రహ్మకుమారిసా అని హెడ్డింగ్ చదివినప్పుడు అంటూ ఉంటారు. మనము నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని పేరు పెట్టలేదు, పైన బ్రహ్మకుమారిస్ అనే ఉంటుంది. అప్పుడు మీరు అన్నప్పుడు నాకు ఒక క్షణం అనిపించింది, మరి రేపు పరిస్థితి వస్తే నేనేం చేయగలను అన్నట్టుగా అనిపించింది అక్కయ్య. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రేపు ఎటువంటి పరిస్థితి వస్తుంది అంటే, ఇప్పటికి మీరు ఏవైతే వాళ్ళు చెప్పిన మన్మతం ఏమైతే ఉందో దేహ జ్ఞానము, అది పాటించడం ఆపారా ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? ఎప్పుడు ఆపేశాను. అటోకాలు ఇటోకాలు వేసైతే లేరు కదా. తర్వాత మామగారు ఏటెడు కూడా వచ్చింది, చక్కగా తిన్నాను, అందరికి ఫోన్లు చేస్తున్నాను, నాకు మంచి సంబంధ వాళ్ళే ఉన్నాయి, నేను అందరికి ఫోన్ చేస్తున్నాను, అందరితో మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఎవరి పట్ల అయితే అనుచితంగా ప్రవర్తించారో వాళ్ళతోటి క్షమాపణలు అడిగారా? అడిగాను. అంటే మనసులో కాదంటే మనసులో అడిగారా, లేకపోతే వాళ్ళని ప్రత్యక్షంగా అడిగారా? ప్రత్యక్షంగా అంటే అనుచితం అంటే ఇంట్లోనే కదా, ఉల్లిల్లునో ఇది వేయకుండా వంట చేసి పెట్టేదాన్ని అనమాట. సరే నేను తెలుసుకున్నాను అనమాట, తప్పు చేశాను, బాబా అలా చెప్పలేదంట, సాకార మురళిలో ఉంది కాబట్టి నేను బాబానే చెప్పారని అనుకున్నాను అని చెప్పి, సారీ ఇంక మీట నేను వండి పెడతాను అని చెప్పి చెప్పాను, వండుతున్నాను. మరి ఇప్పుడు మీ ప్రవర్తన ఇంటి వరకే పరిమితం అయినప్పుడు భయపడాల్సింది ఏముంది? అలా కాదు, బయటంతా బ్రహ్మకుమారిస్ అనే కదా మనము అనుకుంటున్నారు అందరూ. మీరు చెప్పారు కదా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, నేను కూడా వచ్చేటప్పుడు 7 డే కోర్స్ అక్కడే తీసుకున్నాను, వెళ్ళాను. సో మనం మాట్లాడేటప్పుడు ఓం శాంతి అన్నప్పుడు బ్రహ్మకుమారిస్ అని ఒక ట్యాగ్ వచ్చేసింది. దాని వల్ల ఏమైందంటే కొంత జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడం నాకు టఫ్ అయింది. సో అప్పుడు ఆ సంవత్సరం బాబాని అడిగితే అప్పుడు బాబా ఈ శ్రీమతం చూపించాడు. యాక్చువల్ గా సంస్థ పేరు మార్చాలి అని చెప్పి, మీకు ఏదైతే శ్రీమతము మన్మతం అని చెప్పి ఏదైతే వీడియోలో వేసి చూపించామో అది ఆనాడే చూపించాడు. ఈనాడు నేను దాన్ని స్థాపించాను కూడా.
సో ఇప్పుడు ఒకవేళ మీరు ఆ బ్రహ్మకుమారి అన్న ట్యాగ్ పోవాలి అని అంటే ఇప్పుడు ఒకవేళ మీకు నచ్చితే ఈ కొత్త సంస్థ మీద ముందుకెళ్ళండి. ఇప్పుడు చాలా ముందుకెళ్తున్నాను. మంది చేస్తున్నారు, అదే చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్నాం బ్రహ్మకుమారీస్ అనుకున్నాము, వెళ్ళాము, కానీ శివబాబా జ్ఞానాన్నే ఫాలో అయ్యాము. కానీ అసలు జ్ఞానం ఇది హ్మ్. అని ఇప్పుడు మీరు మార్చగలిగితే వాళ్ళందరూ సంతోషిస్తారు. ఎందుకంటే బ్రహ్మకుమారిని మోసం చేస్తున్నారన్న విషయం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. సమాజం ఎప్పుడో తెలుసుకుంది. అవును. తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మకుమారిని మోసం చేస్తున్నారని తెలుసుకున్న వాళ్ళందరూ సెంటర్‌లో వదిలేసి వెళ్ళిపోయి హ్యాపీగున్నారు. తెలుసుకోని వాళ్ళే సెంటర్‌లకెళ్లారు. సో, ఎందుకు మీరు తెలుసుకోకుండా, తెలుసుకున్నా ఎందుకు వెళ్లారు అంటే, నేనేదైతే గ్రూప్‌లో పెట్టానో 25థ్ జనవరి 1979 మురళి ఓపెన్ చేసి పెట్టుకున్నారా అందరూ. ఆ! ఇక మురళీలు పెట్టుకున్నామక్క. లేవు, గీవు అని అనొద్దు. ఇంక అప్పుడు ఆల్రెడీ దొరుకుతున్నాయి మురళీలు. సో, అందరూ ఆ మురళి ఎదురుంగా యేసుకొని కూర్చోండి. ఇప్పుడు ఈ మురళి నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ఒక్క శ్రీలక్ష్మి అక్కయ్య సమస్యే కాదు, అందరి సమస్య ఇది. ఎందుకు మళ్ళీ చెప్తున్నాము అనంటే, వచ్చే కల్పనలో ఇప్పుడు ఒక్కొక్కరు ఇంచుమించు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల వరకు మోసపోయారు ఆళ్ళ జ్ఞానాలు విని. ఎందుకు జరిగింది అంటే, ఇదిగో ఇది రుజువు. ఏ మురళి అయితే మీ ఎదురుగా ఉందో 21/1/1979 ఈ మురళిలోని శ్రీమతాన్ని మీరు పాటించలేరు. సో, ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారు? గౌరవం ఉంచుకోవటం అంటే మొదటి విషయం నేను ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నాను కింద నుంచి. గౌరవం ఉంచుకోవటంలో మొదటి విషయం బాబాపై గౌరవం, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం, స్వయంపై గౌరవం, సంపర్కంలోకి వచ్చే బ్రాహ్మణాత్మలైనా కానీ, అజ్ఞానాత్మలైనా కానీ వారిపై కూడా గౌరవం ఉంచుకోవాలి. ఈ 4 విషయాల్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా రికార్డ్ ఎలా ఉంది అని. 4 విషయాలలో ఎన్ని మార్కులు వచ్చాయి? 4 విషయాల్లో సంపన్నంగా ఉన్నానా? లేక శక్తిని అనుసరించి కొన్నిట్లో తక్కువగా, కొన్నిట్లో ఎక్కువగా ఉన్నానా? అని అంటే ప్రతి మురళి ఆయన చెప్తున్నాడు పరిశీలించుకోండని. సో, ఎవరు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పరిశీలించుకోవట్లేదు. ఈ రోజు మీ జీవితంలో జరిగిన సంఘటనలకి ఏం చేసేసారంటే బ్రహ్మకుమారుల్ని తప్పు పట్టేశారు. ఎన్నో క్లాసుల్లో చెప్తున్నాం. మీ దృష్టి ద్వారా సృష్టి బ్రహ్మకుమారుల్ని తప్పు పట్టినంత వరకు స్వయం పట్ల బాధ్యత రాదు. ఈ రోజు మీరు బ్రహ్మకుమారిల మాట వినాలనా? శివబాబా మాట వినాలనా? అన్న నిర్ణయం మీరు తీసుకుంటున్నారు. బ్రహ్మకుమారిలు తీసుకోవట్లేదు. ఎందుకంటే బాబా బుద్ధి మనకిచ్చారు. నిర్ణయాలు మనం తీసుకోమన్నారు. కానీ బ్రహ్మకుమారిల గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఈ రోజు మేము ఎందుకు చెప్తున్నాం క్లాస్‌లో అంటే వాళ్ళు ఏ రకంగా మోసాలు చేస్తున్నారన్నది మీకు తెలిస్తే ఆ మోసాలకు మీరు బలవ్వకుండా ఉంటారు. అందుకోసమని మేము చెప్తున్నాం. సో, చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాము? స్వయాన్ని పరిశీలించండి అంటున్నాం. స్వయాన్ని పరిశీలించినప్పుడు ఏమవుద్దంటే, ఈ మురళిలో ఉన్న మహావాక్యాలు మీరు పోయిన కల్పంలో పురుషార్థం చేసేటప్పుడు, ఇప్పుడు మన ఎదురుగున్న మురళిలో ఉన్న మహావాక్యాలకు అనుగుణంగా మీరు చేయలేదు. రాంగ్ రికార్డింగ్ చేశారు. సో, ఒకవైపు బాబా ఒక శ్రీమతాన్ని చెప్తూ ఉంటే, ఆ శ్రీమతాన్ని పాటించకుండా బ్రహ్మకుమారుల మన్మతాన్ని పాటించారు. సో, ఏది చేస్తే అదే రికార్డింగ్‌లోకొస్తది. సో, ఆయన మొట్టమొదటి శ్రీమతం ఏమిస్తున్నాడు? అందరిని ఆత్మ అన్న స్థితిలో చూడండి అని. మన పాఠమే ఆత్మ పాఠం. పెట్టి ఏమన్నాడు? సర్వాత్మలకి నేను తండ్రినన్నాడు. సో, ఎవరెవరైతే బ్రహ్మకుమారుల దగ్గరికెళ్లారో వీళ్ళు సర్వాత్మలకు తండ్రి శివపరమాత్మ అన్న విషయాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురాలేదు. ఆయన అదే అంటున్నాడు. నేను చెప్పే జ్ఞానం బాబాపై గౌరవం, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం అంటు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీ మనోభావాలు దెబ్బ కొట్టడానికి కాదు. బాబా ఎందుకు చెప్పారు? ఇది రికార్డింగ్‌లోకి రాలేదు. సో, బాబా జ్ఞానం పట్ల గౌరవాన్ని ఉంచకుండా బ్రహ్మకుమారుల మన్మతం పట్ల గౌరవాన్ని ఉంచారు. ఎవరు నిర్ణయం తీసుకున్నారు? మీరు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ప్రతి ఆత్మలోనూ బుద్ధి ఉంది. ఆ బుద్ధిని వాడండి అంటున్నాడు. సో, అది వాడాల్సి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే దేహ స్థితి వల్ల, బుద్ధి బలహీనంగా ఉండడం వల్ల, అష్టశక్తులు వాడడం తెలియక ఇవన్నీ కొన్ని వేరియస్ కారణాలున్నాయి. ఏం చేశారు? వాళ్ళు చెప్పిన మన్మతాలు పాటించేశారు. మాలాంటోళ్ళు పుట్టుకొచ్చారు. పుట్టుకొచ్చి స్వాన్ని పరిశీలించండి, డ్రామాలో పాత్రని మార్చవచ్చు చెప్పని ఇవన్నీ చెప్తూ పోయాం. చెప్తూ పోయినా ఏమైంది అక్కడ శ్రీమతాలు ఫోటోలేసి చూపించినా కానీ బ్రహ్మకుమారుల మన్మతాన్ని నమ్మారు. సో, దీనికి ఎవరు కారణము? సో, ఒకవైపు బ్రహ్మకుమారిలు, ఇంకొక వైపు శివబాబా. ఎవరి మాట వినాలన్న నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి.
ఎందుకు తీసుకోలేకపోయారు అంటే ఇక్కడ బాబా చెప్తుంది. సో ఫస్ట్ పాఠం ఆయన చెప్పింది ఆత్మ, మస్తకంలో మణిని చూడండి, సర్పాన్ని కాదు అన్నారు. అక్కడ నుంచి బ్రహ్మకుమారులు తీసుకెళ్లిపోయారు. సో ఇప్పుడు మీరు వెళ్ళి ఆ విషయాన్ని అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మన్మతాల్ని తీసుకొచ్చేసారు. సో మస్తకంలో మణిని చూడకుండా ఏం చేశారంటే దేహాన్ని చూస్తూ మోక్ష పెట్టేసి వాళ్ళు అపవిత్రము, వీళ్ళు అపవిత్రం. సో రికార్డింగ్ లోకి అదే వచ్చింది మీ అందరికి. సో ఈ రోజు ఎవరు అపవిత్రతను ఎవరు స్టార్ట్ చేశారు? ఆధారమూర్తులైన బ్రహ్మకుమారిలే స్టార్ట్ చేశారు. కానీ ఆ బ్రహ్మకుమారిలు ఏం చేశారు? లేదు గృహస్థ అపవిత్రం అంటున్నాడు. సో ఒకలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పడేశారు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మొదటి పాఠాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేండి. జ్ఞానులైనా అజ్ఞానులైనా అందరూ బ్రహ్మవంశీయులే అంటున్నాడు. సో జ్ఞానులైనా అజ్ఞానులైనా భక్తులైనా అందరూ బ్రహ్మవంశీయులే. వాళ్ళు వెనకొచ్చే సోదరులు. ఈ శ్రీమతం ఏ మురళిలో చెప్పాడు? డేట్ పెట్టండి. ఎందుకు ఈ డేట్ మీకు తెలియాలి అంటే రేపు మీరు సమాజంలో జ్ఞానం చెప్పడానికి వెళ్ళినప్పుడు గృహస్థు అపవిత్రము, గృహస్థు బ్రహ్మకుమారులు పవిత్రం అని దరిద్రం ఏదైతే పట్టుకు కూర్చుందో దాన్ని మొత్తం కడిగి పారేయాలి ఇప్పుడు. సో ఎక్కడ ఏ శ్రీమతం ఉందో మీకు తెలియాలి. మనం ఆ మురళిని విస్తారంగా చెప్పుకున్నాం, చాలా గ్రూపులు వేస్తూ ఉన్నాం. సో మీకు కొన్ని చిన్న రెండు మీకు గుర్తుండిపోవాలి. సో రేపు మీరు జ్ఞానం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఈ దరిద్రాన్ని బయటికి తీశారు, గృహస్థు అపవిత్రము, బ్రహ్మకుమారిలు పవిత్రము అని అన్నారు అంటే వెంటనే మురళి తీసి ఇదిగో బాబా ఇక్కడ చెప్పాడని చెప్పగలిగిన రోజున అధర్మం ఆగిపోతుంది. లేకపోతే బ్రహ్మకుమారిలు ఫాలోవర్స్ ఏదైతే సృష్టిని, గృహస్థు వ్యవస్థని అన్నిటిని కూల్చేసి పారేశారో దానికి మీరే అంటే ఒకవేళ మేము బలైపోతాము, మేము ఇలాగే దరిద్రంగా బతికేస్తాము కల్పమంతా అంటే ఓకే ఫైన్, సమస్య లేదు. కానీ ఇప్పుడు శ్రీలక్ష్మి అక్క ఇలాగ ఎవరైనా మారాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మార్పుకి ఎప్పుడైనా అవకాశం ఉంది. లేదు మేము అంత దరిద్రంగా బతకము, మేము హ్యాపీగా బాగా చెప్పినట్టు బతుకుతాము అని ఎవరైనా మారాలి అని అనుకునే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మురళిని అందించాలి మనం. ఎందుకంటే గృహస్థ అపవిత్రం అంటున్నారు బ్రహ్మకుమారి. పోనీ వాళ్ళు ఏమైనా పవిత్రంగా ఉన్నారా అని అంటే వాళ్ళు చేసేది వ్యభిచారం. సో వాళ్ళు చేసే వ్యభిచారం గొప్ప విషయం అయిపోయింది, కానీ ధర్మబద్ధమైన వివాహ వ్యవస్థను తప్పుపడుతున్నారు ఈరోజు. ఇది ఎట్లా ఉందంటే మేము రీసెర్చ్ చేసేటప్పుడు ఎక్కడ ఎవరిని మనల్ని ఏమంటారేమో అని ముందే అందరిని అనేసారనమాట. అనేసేసరికి ఏమైపోయింది, ఆ తెల్ల చీరలు కట్టేసుకుని ఆ బ్రహ్మకుమారిలన్న ముసుగు వేసేసుకుని ఆ బ్రహ్మభావాన్ని పెట్టేసుకునేసి ఆ కార్యకర్తలను ఏం చేశారంటే సమాజంలోకి వదిలేసి ఈ విషయాన్ని బయటికి రాకుండా జాగ్రత్తలు పడ్డారు. కానీ వీళ్ళు చేస్తున్న తప్పు ఏదైతుందో సమాజానికి తెలుసు కాబట్టి ఎవరు చాలా మంది రాలేదు. ఎవరైతే అసలు అజ్ఞానులు ఉన్నారో వాళ్ళు వెళ్ళారు సెంటర్ కి, వెళ్ళి వీళ్ళు చేసే తప్పులకు సంయోగం ఇస్తూ పోయారు. సో చాలా మంది రైట్ ఆన్సర్ పెడుతున్నారు. సో ఇంత రైట్ ఆన్సర్ పెట్టినా కానీ ఎందుకు ఇంకా ఈ విషయం సమాజంలోకి రావట్లేదంటే మీరందరూ నోర్లు ఇప్పట్లేదు కాబట్టి. ఈ రోజు సొసైటీలోకి వెళ్తున్నాము, మనం ఏమైనా చెప్తున్నాము అని అన్నప్పుడు ఇప్పుడు అక్కయ్య ఏదైతే అన్నారో సొసైటీలో బ్రహ్మకుమారిలు అన్న ట్యాగ్ వచ్చేసింది అంటే ఇప్పుడు దాన్ని మార్చుకోవాలి. ఇలాంటి చిన్న మురళీలు మొత్తం నేను 1000 మురళీల డేట్లు గుర్తు పెట్టుకోమని చెప్పట్లేదు. మళ్ళీ అందరూ స్టాండర్డ్ గా స్టేట్మెంట్లు ఇవ్వద్దు మంజులక్క ఇలా అన్నారని చెప్పి. నేను ఎక్కడెక్కడైతే కొన్ని 1, 2 అంటే ఇప్పుడు 28 నవంబర్ 69, 30th మే 1973 ఏదైతే డ్రామా జ్ఞానం అలా 2, 3 మురళీలు గుర్తు పెట్టుకోండి, ఇంకా చాలా జ్ఞానం బయటకు వచ్చేసినట్టే. ఈ మాత్రం మీరు 2 మురళీలు గుర్తు పెట్టుకున్నా గానీ ఫాలోవర్స్ అందరూ అధర్మం సమాప్తి అయిపోతుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాం. అందరినీ ఆత్మిక దృష్టితో చూడమంటే ఎక్కడుంది ఆత్మిక దృష్టి? సో శివబాబా శ్రీమతాన్ని నుంచి మీరు ఇక్కడ విభేదించారు. విభేదించినప్పుడు ఏమైపోయింది? ఆ బ్రహ్మకుమారుల్ని ఫాలో అయిపోయారు. ఫాలో అయినప్పుడు ఏమైంది? కల్పం వచ్చింది. మీరు పోయిన కల్పంలో అటువంటి పురుషార్థం చేశారు, వాళ్ళ మాట వినేశారు, రికార్డింగ్ లోకి వచ్చింది. సో ఈ కల్పంలో వచ్చినప్పుడు ఆ రికార్డింగ్ బయటకు వచ్చినప్పుడు మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బాబా ఏం చేశాడు? ఖచ్చితంగా మీకు ఎక్కడో ఇండికేషన్ ఇచ్చి ఉంటాడు. ఆ ఇండికేషన్ ఇచ్చినా కానీ మీరేంటంటే స్ట్రాంగ్ గా నమ్మేశారు వ్యక్తుల్ని. సో ఆ నిర్ణయం మీరు తీసుకున్నారు, శివబాబా తీసుకోలేదు. శివబాబా మన సంబంధించిన నిర్ణయాలు తీసుకోరు, రైట్ ఏదో రాంగ్ ఏదో చెప్తారు అంతే. సో ఇది ఎప్పటి మురళిది? 79 మురళి.
అంటే ఇంచుమించు 79 అంటే మనం అంతా తర్వాతే వచ్చాం కాబట్టి మనం ఈ పుస్తకాలు తీసుకొని చదవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మాకు ప్రశ్నలు వచ్చినప్పుడు పుస్తకాలు వచ్చాయి, చేసాం. ఆయన అన్ని చోట్ల అందరికీ సహయోగం ఇస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమైంది? ఇదే మురళిలో నెక్స్ట్ పేజ్ తిప్పండి. 90 పేజీలో రెండవ విషయానికి రండి. ఈ రెండవ విషయంలో జ్ఞానంపై గౌరవం అంటే ఆది నుండి ఇప్పటి వరకు ఏవైతే మహావాక్యాలు చెప్పారో ఆ ప్రతి మహావాక్యంపై అచంచల నిశ్చయం ఉండాలి. ఇది అందరూ చేసిన మేజర్ మిస్టేక్. ఆయన మహావాక్యాల పైన అచంచలమైన నిశ్చయం అన్నది రికార్డింగ్ లోకి రాలేదు. బ్రహ్మకుమారిలా మన్మతం పైన అచంచలమైన నిశ్చయం ఉంది. ఆ నిశ్చయం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు చెప్పింది. సో ఇప్పుడు చెప్పేటప్పుడు అందరూ ఏమంటున్నారంటే, అవును వాళ్ళు చెప్పాం కాబట్టి మేము నమ్మాము అంటే, బాబా చెప్పింది ఎందుకు నమ్మలేదు? ఎందుకంటే ఆయన పట్ల గౌరవం లేదు కాబట్టి. వ్యక్తుల పట్ల గౌరవం ఉంది. సో వ్యక్తుల పట్ల ఆకర్షితులయ్యారు. సెంట్రక్కయ్య పట్ల ఆకర్షితులైపోయారు అందరూ. ఎందుకంటే సోమరితనాన్ని సమర్థించే విధంగా చెప్పారు. కళ్ళకి బ్రహ్మబాబా ఫోటోని చూపించేశారు, చెవులకు పాటలేసేశారు, నోటికి బోగులు ఇచ్చేశారు, అయిపోయింది. సో మీ దేహస్థితి అన్నది ఉండడం వల్ల మీరు వాళ్ళు చెప్పింది మీకు నచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే ఆత్మాన్న స్థితిలో ఉంటే శివబాబా మాటలు నచ్చుతాయి, దేహ స్థితిలో ఉంటే బ్రహ్మకుమారిల మాటలు నచ్చుతాయి. అంతకు మించి అక్కడ పాయింటే లేదు. సో మీ స్థితిని మార్చుకోవడానికి, మీరు ఈ మార్గంలోకి రావడానికి నాకు తెలిసి శివబాబా ఎన్నో రకాలుగా మీకు ఇండికేషన్ ఇచ్చుంటారు ఆనాడు. ఎందుకంటే రివైజ్డ్ కోర్స్ మురళీలు ఉన్నాయన్న విషయం నాకు తర్వాతే తెలిసింది. నేను కూడా సెంటర్‌కి వెళ్ళాను. నేను కూడా సాకారం మురళిలు చదివాను. వాటి ద్వారా కూడా ఇండికేషన్ వస్తుంది. వాటి ద్వారా లేనప్పుడు బుద్ధికి కూడా టచ్ అవుతోంది. ఎక్కడో చోట ఆయన జాగ్రత్త పడమనే చెప్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు 100% తెలియకపోయినా గానీ కొన్ని సందర్భాల్లో బాబా ఇండికేషన్ ఇచ్చాడు సెంటర్‌కి వెళ్ళొద్దని చెప్పి. ఈ రోజు పరిస్థితి వచ్చింది చెప్తున్నాను గానీ ఆనాడే ఇచ్చాడు. కానీ మేమెందుకు చెప్పలేదంటే అదిగో సెంటర్‌కి పోద్దంట, మా మౌంట్ అబూకి కనెక్షన్ లేదంటే ఇదంతా అసలు ఒక రకమైన మెస్సీ టైప్‌లో చేసేసారు. నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటి ఆయన సేవాస్థానాలు అంటాడు, దానికి పోవద్దంటున్నాడని. కానీ ఏమంటే ఇక ఆజ్ఞాకారులం ఇంక ఆయన చెప్పాడు గదా అని వెంటనే ఆపేశాను నేను. తర్వాత ఆయన ఎందుకు ఆ మాట అన్నాడని అడుగుతూ పోతే ఇవన్నీ ఇక్కడ వీళ్ళు చేసా అంటే ప్రతి చెడుకి ప్రకాశ్మణి దాది నుంచి స్టార్ట్ అయిపోయింది. రావడమే చదువు తీసేసింది. ఆ తర్వాత దర్గాలు కట్టేసింది. మౌంట్ అబూ అంతా దర్గాలు కట్టి కూర్చున్నారు. ఆ సమాధులు కట్టేశారు. ఆ సమాధి దగ్గర కూర్చుని మీరు యోగం చేసుకుంటే మీకు శక్తి వస్తదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేశారు. యాక్చువల్‌గా ఆత్మ పరమాత్మ కనెక్ట్ అయితే శక్తి వస్తది. అంతే తప్పితే సిమెంట్ ఇటుకలతోటి సమాధులు కట్టేసుకుని, అక్కడ ఒక పీస్ టవర్ పెట్టేసుకుని, అక్కడ కూర్చొని చేస్తే అక్కడికి శక్తి రావడం అంటూ ఉండదు. ఆత్మ ఖచ్చితంగా పరమాత్మకు కనెక్ట్ అవ్వాల్సింది. సో ఈ రకమైన చేసినప్పుడు ఏమైంది? ఫాలోవర్స్ అంతా ఇంచుమించు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ లోకి వెళ్ళిపోతారు. అందుకే వైటు అని గింజుకోవడము, ఆ భక్తిని అసహించుకోవడము, గృహస్థుని అసహించుకోవడము, ఇవన్నీ వాళ్ళ ఫాలోవర్స్ చేసే పనులు. ఎందుకు ఈ విషయాల మీద మేము ఇంత ఫోకస్ పెడుతున్నామంటే, మీరు మీ భాగ్యాన్ని మళ్ళీ తిరిగి రచించుకునే అవకాశం ఉంది. ప్లస్ ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ లో చూస్తే ఎక్కడ చూసినా హిందువు మేలుకో, హిందువుల అమాయకులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మత మార్పిళ్ళైపోతున్నాయి. డామినేషన్ అయిపోతోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే చేస్తున్నామో ఎందుకు బంగ్లాదేశ్‌లో హిందువుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎందుకు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనంటే, కర్మ ఫిలాసఫీ వేసుకొని చూస్తే ఈ హిందువులేం అమాయకులేం కాదు. కరెక్ట్‌గా చెప్పాలంటే. ఇప్పుడు ఏదైతే మీకు సబ్జెక్ట్ అర్థం కావడానికి భాషని దింపామో వీళ్ళు యాక్చువల్‌గా శుద్ధపూసలు. శుద్ధపూసలంటే ఎవరా అని మనం ఆల్రెడీ క్లాసుల్లో చెప్పేసుకున్నాం. సో వీళ్ళకన్నీ ఇప్పుడు ఈ బాబా చెప్పే జ్ఞానం అంటే ఏది రైటు, ఏది రాంగ్ అని తెలుసుకోవడానికి ఇంత మురళీలు చదివి, ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లోక జ్ఞానం ఉంటే చాలు. కంటెదురుగా దౌర్జన్యాలు జరుగుతుంటే, కంటి ఎదురుగా తప్పులు జరుగుతుంటే కనీస కామన్ సెన్స్ లోక జ్ఞానం వాడరా? ఆ లోక జ్ఞానాన్ని కూడా వాడలేదు. ఆధ్యాత్మిక జ్ఞానం మర్చిపోతాం ఇంకా. సో ఎక్కడి దాకా వచ్చిందంటే నేను ఉదాహరణకి ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువుల పట్ల ఎందుకు అసలు ఎందుకు హిందువుల పట్ల జరుగుతూ ఉంటాయి అని అంటే ఇండియానే తీసుకుందాం. ఆల్రెడీ పార్టీషన్ ఎందుకు జరిగిందో చెప్పాను. ప్రకాశ్మణి దాది, వీరేంద్ర దీక్షిత విడిపోయినప్పుడు ఆ ఫాలోవర్స్ అంతా అక్కడ నరికేయబడ్డారు. సో శివబాబా ఏం చేస్తున్నాడంటే వీళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ అన్న విషయం ఆయనకు తెలుసు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు ఎవరు చేస్తే ఆళ్ళే పొందుతారు.
ఆ తర్వాత ఎన్నో మత ఘర్షణలు జరిగాయి. ఆ మత ఘర్షణలు జరిగినప్పుడు ఎంతో మంది హిందువుల ఇళ్లలోకి వెళ్లి హిందువుల పట్ల అత్యాచారాలు జరిగాయి అని అంటే ఎవరా హిందువులు అంటే ఇప్పుడు బ్రహ్మకుమారి ఫాలోవర్స్. బ్రహ్మకుమారీస్ వాళ్ళ ఫాలోవర్స్ శుద్ధపూసలు. బ్రహ్మకుమారిలు పావలా చేయమని చెప్తే రూపాయిన్నర చేసి కూర్చున్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక స్టూడెంట్‌ని తీసుకుందాం ఎగ్జాంపుల్. ఏ స్టూడెంట్ ఒక శుద్ధపూస స్టూడెంట్‌ని బ్రహ్మకుమారి ఫాలోవర్‌ని తీసుకుందాం. ఈ శుద్ధపూస బ్రహ్మకుమారి ఫాలోవర్‌కి ఏంటంటే అక్క చేసే దౌర్జన్యాలు, అక్క చేసే వ్యభిచారము, హత్యలు, దౌర్జన్యాలు, దోపిడీలు అన్నీ తెలిసుంటాయి. ఈ శుద్ధపూస ఏంటంటే ఏమీ తెలీదు. అలా జరుగుతుందా? అక్క అలా చేస్తదా? నాకసలు తెలీనే తెలీదు అని చెప్పి దీర్ఘాలు తీస్తూ ఉంటది. వినేవాళ్ళకి నిజంగా అమాయకురాలేమో ఉంటది. కానీ యాక్చువల్‌గా వాళ్ళకి సంయోగం ఉంటది. అంటే వీళ్ళు లోపలోలాగుంటరు, బయటోలాగుంటరు. అక్కతోటి ఫోన్‌ల కనెక్షన్ ఉంటది. అక్క తెల్ల చీర కట్టుకుని గుమ్మం దాటదు. కానీ బయటంతా రాజకీయం నడిపేసేది ఈ ఫాలోవర్సే. ఈ ఫాలోవర్స్ ఏం చేస్తారంటే బయట సమాజాన్ని కంట్రోల్ చేసేస్తారు. అక్కకు ఫోన్‌ల మీద ఇన్ఫర్మేషన్ ఇస్తది. అందుకే మీరు గమనించి చూడండి సెంటర్‌లలో ఎప్పుడు సెంటర్‌కెళ్ళి ఫోన్‌ల మీదే ఉంటారు. ఎందుకంటే ఫోన్‌ల మీదనే నడుస్తాయి పాలిటిక్స్ అని. ఏం మాట్లాడుతుంది అక్క ఫోన్‌ల మీద అంటే ఈ కార్యకర్తలంతా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని పాలిటిక్స్ నడిపిస్తూ ఉంటారు ఈళ్ళు. సో అప్పుడేమవుతది ఈ సమాజాన్ని కంట్రోల్ చేసేస్తారు ఈళ్ళు. చేసి అక్క ఏదన్నా తప్పు చేస్తుందన్న విషయం గనక బయటికి రాగానే ఫాలోవర్స్ వెంటనే ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడాలి? బాబా అవగుణాలు అప్పుడు తీస్తారు శ్రీమతం బయటికి. అవగుణాలు చూడొద్దన్నారు గదా! ఆ మంజులక్క ఈ మాట ఎందుకింటరు? ఆమె పొద్దంతా ఆళ్ళ గురించే చెప్తది. అసలెందుకు చెప్పాలంట? ఇప్పుడు ఆళ్ళ గురించి చెప్పడం అంత అవసరమా? అని ఇవన్నీ ఫాలోవర్స్ మాట్లాడేటప్పటికి ఈ అమాయకులో, చేతులో నోరు మూసేస్తారు. సమాజంలో అధర్మం పెరిగిపోతది. ఇప్పుడు ఈ శుద్ధపూస ఎవరైతే ఇప్పుడు అక్క చేసే తప్పుకి ఎందుకు మాట్లాడాలి? ఎందుకు చెయ్యాలి? అని అన్నప్పుడు ఏమైతుందంటే, అక్క చేసే అధర్మానికి సంయోగం ఇచ్చింది. ఎవరైనా పుణ్యకార్యాలు చేస్తే మనము సంయోగం ఇస్తే పుణ్యంలో ఎలా భాగస్థులం అవుతామో, అదే విధంగా ఎవరైనా అధర్మమైన కార్యాలు చేస్తూ ఉంటే దానికి సంయోగం ఇస్తే పాపంలో భాగస్థులం అవుతాం. సపోజ్ అక్క ఎక్కడైనా ఈ ఆడపిల్లల్ని మోసం చేయడం గాని, వ్యభిచారం గాని చేస్తుంటే ఈ బయటున్న కార్యకర్తలు సపోర్ట్ ఇచ్చినప్పుడు, ఆ జరుగుతున్న దౌర్జన్య కాండలో భాగస్థులీళ్ళు. భాగస్థులైనప్పుడు ఇక్కడ ఏమవుతది? రేపు ఆ సొసైటీ వచ్చినప్పుడు రజాకార్లనే గనక తీసుకుంటే ఈ శుద్ధపూస ఇంట్లోకి వెళ్ళే వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తారు. ఎందుకు? ఈ శుద్ధపూస ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ సంగమ యుగంలో అక్క చేసింది ఎందుకంటున్నారు? అక్క దౌర్జన్యాలు ఎందుకు అంటున్నారు? అక్క గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని ఏం చేస్తుంది? అక్క పాపంలో భాగస్థురాలవుతోంది. సో కాలచక్రాన్ని గనక వెనక తిప్పి చూస్తే, అరె! వీళ్ళ ఆనాడు బ్రహ్మకుమారులకు సపోర్ట్ ఇచ్చి ఇంత అధర్మాన్ని పెంచింది. సో వీళ్ళ పట్ల జరగాల్సిందే అనిపిస్తది. సో అందుకే హిందువులు అమాయకులు కాదు. ఇప్పుడు బ్రహ్మకుమారిల ఫాలోవర్స్. సో ఒక రకంగా వీళ్ళు ఏం చేసేసారంటే అసలు ఇంకా అది ముస్లిమ్స్ టైప్ ఇంకా అల్లాహు అక్బర్ ఇంకా బాబా చెప్పిందే చెయ్యాలి. అంటే బాబా చెప్పింది కాదు మేము చెప్పింది. షరియా చట్టాలని చెప్పి మీకు అందుకే 'కేరళ స్టోరీ' అన్న మురళి సినిమా చూడమని చెప్పాను. జీ5లో వస్తది. స్పష్టంగా అర్థమైపోతది. బ్రహ్మకుమారిల మోడస్ ఆపరండి ఏంటా మోసం చేసేది. సో టీవీలు చూడొద్దు, యూట్యూబులు చూడొద్దు, ఫోన్‌లు మాట్లాడొద్దు, కుటుంబంతోటి మొత్తం కనెక్షన్ కట్ చేసేస్తారు. సో ఆ కట్ చేసేసి అసలు సమాజం ఎట్లా నడుస్తుంది అందుకే ఆవిడ దౌర్జన్యం చేయనీకి వస్తుంటే కూడా వీళ్ళకి తెలియకుండా ఉంటది. కనీసం పారిపోవాలని కూడా తెలీదు. ఎందుకంటే ఏం తెలీదు బయట ఏం జరుగుతుందని. సో, మొత్తం హిస్టరీ తీస్తే మీకు అందుకే 'గాంధీ' సినిమా ఇవన్నీ చూపిచ్చిందెందుకు ఆ హిస్టరీ ఏవైతే సాంఘిక దురాచారాలున్నాయో, లా మేకర్స్ అన్న సబ్జెక్ట్ గనక తీసి చూస్తే ఈ బ్రహ్మకుమారిలు ఫాలోవర్సే అటువంటి వాటికి పునాదులేశారు. సో, ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు గాబట్టి, వాళ్ళే ఆ సమాజం వచ్చినప్పుడు ఆ దౌర్జన్యాలకు బలైపోతారు. సో, ఈరోజు అక్క స్థాపించే దోపిడీ రాజ్యానికి కార్యకర్తలు సపోర్ట్ ఇస్తున్నారు. సో ఎండింగ్‌లో దోపిడీ రాజ్యం వస్తది. దోపిడీ రాజ్యం వచ్చినప్పుడు ఎవరిని దోచుకుంటారు? ఈ ఫాలోవర్స్‌ని దోచుకుంటారు. అందుకే బాబా ఇంకేం మాట అన్నాడు? మాయ దోషి కాదు. ఎవరు నిర్దోషులు కాదు అంటు. సో సమాజం ఆ రకంగా ఉంటే భగవంతుడు ఏం చేస్తున్నాడని మీరు గనక వెళ్లి జ్ఞానం చెప్పేటప్పుడు అడిగినప్పుడు స్పష్టంగా ఆన్సర్ ఇవ్వండి. సృష్టి ఈ రకంగా తమ్ము అవ్వడానికి కారణం బ్రహ్మకుమారిలు. వాళ్ళ ఫాలోవర్సు. సో హిందువులు అమాయకులు కాదు. సో కాలచక్రాన్ని వెనక్కి తిప్పి వీళ్ళ పూర్వజన్మలే గనక చూస్తే
ప్రతి ఒక్కరు వీళ్ళ అపవిత్రం, వాళ్ళ అపవిత్రం, వీళ్ళ అపవిత్రం, వాళ్ళ అపవిత్రం. సో ఆత్మలో రికార్డింగ్ వచ్చేస్తుంది. అంటే శివబాబా శ్రీమతం నుంచి పూర్తిగా విభేదించేశారు. ఆ విభేదించినప్పుడు ఏమైపోతది? వీళ్ళ ఆత్మలో అపవిత్రత అనేది ఇదైపోయింది కాబట్టి అటువంటి సంఘటనలే వాళ్ళ పట్ల వస్తది. ఈ రోజు ఆ ముస్లిమ్స్ వచ్చి ఇలా ఒంటి మీద చెయ్యేస్తున్నారంటే ఎందుకేస్తున్నారు? నువ్వు ఈ రోజు గృహస్థం తప్పు పడుతున్నావు కదా! ఈ రోజు ప్రతిదీ తప్పు అంటున్నావు, అపవిత్రం అంటున్నావు. సో ఖచ్చితంగా దృష్టి ద్వారా సృష్టి. నువ్వు ఈ రోజు గృహస్థుని అపవిత్రం అంటున్నావు అంటే నీ పట్లనే అపవిత్ర కార్యాలు జరుగుతాయి. కర్మ ఫిలాసఫీది. కాసేపు ఆలోచించండి, మీకే అర్థమైపోతది. సో వీళ్ళు అటువంటి భాగ్యాన్ని రచించుకున్నప్పుడు శివబాబా ఏం చేస్తాడు? చెప్తాడు వచ్చి సంగమంలో మార్చుకోండి అంటే. సో మేము మార్చమంటున్నారు ఎవరు? ఎంతో మందికి చెప్తున్నాం అలా చూడకండి, ఆత్మని చూడండి, ఆత్మకు మించి ఇంకేమీ చూడకండి. ఇదిగో మురళిలు డేట్లు కూడా పెట్టిస్తున్నాం. అయినా వాళ్ళ అపవిత్రం, వీళ్ళ అపవిత్రం. మేము వాళ్ళ చేతి వంట తినం, వీళ్ళ చేతి వంట తినం. అంటే ఇక్కడ వీళ్ళు దేన్ని ఆశ్రయించుకుంటున్నారు? వీళ్ళు ఏమనుకుంటున్నారు? మేము వాళ్ళ అపవిత్రులు, మేము పవిత్రం అంటున్నారు. కానీ ఎంతో పవిత్రమైన పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని, ఒక పృథ్వీ తత్వాన్ని ఆశ్రయించుకున్న తిండికి అల్లాడిపోతారు కల్పనలో వీళ్ళంతా. కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం, చూసావా? కరువు కాటకాలు వచ్చేస్తాయి, అసలు తిండి లేకుండా ఇదైపోతారు. ఇలాంటి హిందూ ముస్లింస్ దౌర్జన్యాలు జరిగినప్పుడు తిండికి లేక అసలు ఎక్కడ ఇటు అటు పరిగెట్టడం. ఎందుకంటే ఆ రకంగా చేస్తున్నారు ఇప్పుడు. మేము వాళ్ళ చేతి వంట తినము అని చెప్పేసి ఈ రోజు పృథ్వీ తత్వాన్ని ఆశ్రయించుకుంటున్నారు. తిండికి లేక మలమలు మాడిపోతారు. అయ్యో వాళ్ళు అమాయకులు. ఆమె ఏం అమాయకులు కాదు. ఈనాడు చేసుకున్న దానికి వస్తే కంటెదురుగా ప్లేట్లోకి తిండి వస్తే ఇది అపవిత్రంగా ఆశ్రయించుకుంటున్నారు. శ్రీమతం ఏం చెప్తోంది? మస్తకంలో మణిని చూడండి అంటున్నాడు. అందరూ బ్రహ్మవంశీయులే అంటున్నాడు. సో ఏ శ్రీమతాన్ని ఉల్లంఘించారు వీళ్ళు? ఇదే మురళిలో పేజ్ నంబర్ ఇదే 90లో లాస్ట్ వాక్యాన్ని 4వ విషయాన్ని తీయండి. ఈ 4వ విషయంలో ఏం చెప్తున్నాడంటే, సంబంధ సంపర్కాలలోకి వచ్చే ఆత్మలపై గౌరవం అంటే మన దగ్గరికి వచ్చిన ప్రతి ఆత్మపై, అంటే బ్రాహ్మణాత్మైనా అజ్ఞాని ఆత్మైనా కానీ ప్రతి ఆత్మపై శ్రేష్ఠ భావన. సో శ్రేష్ఠ భావన అంటే ఏం పెట్టాలి? ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశక్తివంతులు. సో ఇది శ్రేష్ఠ భావన. అంటే అందరూ ఆ శ్రేష్టతతో చూడమని చెప్తున్నారు. ఆ భావన పెట్టుకోండి అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? చీప్ థింకింగ్ అన్నమాట. ఆదిలో రాజవంశీయులు, బ్రహ్మవంశీయులు మర్చిపోతున్నారు వాళ్ళ అపవిత్రం అంతే. మరి దీనికి శిక్షలు పడతాయా పడయా? ఈ రకంగా సృష్టిని తమ్మో చేస్తే కలియుగం ఎందుకు వచ్చింది? ఇలాంటి ఆలోచన విధానం రికార్డ్ అయిపోయింది కాబట్టే కలియుగం వచ్చింది. కలహ క్లేశాల యుగం వచ్చేసింది. ఎందుకు? ఈ 4వ పాయింట్ ఏదైతే ఉందో ఈ శ్రీమతాన్ని ఉల్లంఘించేశారు. సో ఇక్కడ ఏమంటున్నాడు? అందుకే అజ్ఞానాత్మైనా కానీ, బ్రాహ్మణాత్మైనా అజ్ఞానాత్మైనా కానీ ప్రతి ఆత్మపై శ్రేష్ఠ భావన అంటే ఉన్నతంగా చేసే భావన మరియు ముందుకు తీసుకువెళ్లే భావన, విశ్వ కళ్యాణం యొక్క కామన ఉండాలి. ఈ ధారణలతో ప్రతి ఆత్మ యొక్క సంపర్కంలోకి రావాలి. ఇదే గౌరవం ఉంచుకోవటం. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? గౌరవం ఉంచటం లేదు, అవమానిస్తున్నారు అందరినీ. వీళ్ళు అపవిత్రం అపవిత్రం అని. యాక్చువల్ గా శ్రీమతం చూస్తే ఇది. సో ఈ రోజు దృష్టి ద్వారా సృష్టి అంటే వీళ్ళు అపవిత్రం అని చెప్పేసి మనం అందరినీ అగౌరవపరుస్తున్నాం కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ ఉదాహరణ పరంగా ఈ ముస్లింస్, రజాకాలు వీళ్ళు కూడా వచ్చి అగౌరవపరుస్తారు. సో తర్వాత ఏమైపోతుంది? వీళ్ళ ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ అయిన వాళ్ళంతా ద్వాపర కలియుగాల్లో వీళ్ళు చేస్తారు. ఇప్పుడు తిరిగి ఆ ముస్లింస్ చేస్తారు. లెక్కాచారం సమాప్తి అయిపోయిన తర్వాత అందరూ ఎగురుతారు ఒక్కసారి అంతే. సో అందుకే డ్రామా యాక్యురేట్ అంటాడు. ఈ రోజు ఇంతమంది నన్ను వ్యతిరేకిస్తున్నా, ఎందుకు మళ్ళీ మళ్ళీ తప్పు చెయ్యొద్దని చెప్తున్నాము అనంటే అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నరకం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఆహారమైన పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని అసహించుకుంటున్నారు అపవిత్రమని. కానీ వ్యక్తుల్ని చూసి మేము చాలా గొప్పగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా ఆహారాన్ని అసహించుకోండి. రికార్డింగ్ లో కథ వస్తుంది. ఏమొస్తుంది? ఆహారం అపవిత్రం అంటున్నారు, వ్యక్తులు అపవిత్రం అంటున్నారు. దృష్టి ద్వారా సృష్టి. సో రాదు, తిరస్కరిస్తున్నాం ఆహారాన్ని మనం. సో తిండి లేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు. దాని చేసుకున్న కర్మను ఆయన కూడా ఏం చేయలేడు. ఇంకా అంటాడు చూసారా, వజ్రాలు ఇచ్చినా ఒక నీటి చుక్క దొరకదు, వజ్రాలు ఇచ్చినా తిండి దొరకదని. ఎవరికి దొరకదు? బ్రహ్మకుమారిలో అలా ఫాలోవర్స్ కి ఉంటది డబ్బు.
కానీ తిండి దొరకదు, ఓ నీటి చుక్క దొరకదు. ఎందుకు? ఈ రోజు ఎవరు తిండి పెట్టినా, నీళ్లు పెట్టినా, ఏం చేసినా అన్నిటిని అసహించేసుకుంటున్నారు. అపవిత్రం, అపవిత్రం, అపవిత్రం. దృష్టి ద్వారా సృష్టి. సో మీరు ఏదైతే తిరస్కరించారో అది మీ జీవితంలోకి రాకుండా ఉంటుంది. సో బాబా జ్ఞానాన్ని అగౌరవపరిచారు. సో కాబట్టి జ్ఞానం రాకుండా పోయింది, అర్థం కాకుండా పోయింది. లౌకిక చదువులు లేవు, అలౌకిక జ్ఞానం అర్థం కావట్లేదు. ఎందుకు? అన్ని చోట్ల అగౌరవం, అగౌరవం, అగౌరవం. ఇది ఏ ఆధారంగా చెప్తున్నానంటే ఈ మురళి ఆధారంగా. మళ్ళీ మంజులక్కే చెప్పింది అనకండి. ఇలా అని కూడా సగం వెనక్కి వెళ్ళిపోయారు అందరు. రుజువులు చూపిస్తున్నాం కదా మేము. ఆధారం లేకుండా నేను ఎప్పుడు మాట్లాడను. కానీ సబ్జెక్ట్ ఇప్పుడు ఇది ఏదైతే ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ ఇవన్నీ చెప్తూ పోతున్నామో ఇది యాక్చువల్ గా సబ్జెక్ట్ చదువుకుని బాబాని అడిగి అప్పుడు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ జరిగిన సంఘటనలు, ఇవన్నీ నేను క్రియేట్ చేసింది కాదు కదా. సో ఇందాక అక్కయ్య అడిగారు ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ గురించి చెప్పడం అంటే సరిహద్దు తగాదాలు ఇవి. సో ఈ రోజు సరిహద్దు తగాదాల్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? బ్రహ్మకుమారిలు ఫాలోవర్సే. ఏమంటే నా సెంటరు, నా జోను ప్లస్ మా మౌంట్ అబు అంటే ఒక స్థానం యొక్క బలం మీద నడిపిస్తున్నారు. అంతే తప్పితే బాబా యొక్క జ్ఞానం మీద నడపట్లేదు వీళ్ళు. ఈ రోజు నేను ఇది ఉదాహరణ చాలా సార్లు ఇస్తున్నాను, మర్చిపోయి ఉంటారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైనా నేను ఇచ్చే ఉదాహరణ గుర్తుంటే వినండి. సరే అక్క చెప్పింది. ఎవరికైనా గుర్తుపోతే వాళ్ళు, గుర్తు లేకపోతే అలా రివైజ్ చేస్తున్నారు. సో వీళ్ళు చెప్పేది ఏ రకంగా చెప్పారంటే మౌంట్ అబు స్థానబలం నుంచి తీసుకొచ్చారు. బాబా జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, స్థానానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దానివల్ల ఏమైపోయింది? ఎక్కడ చూసినా సరిహద్దు తగాదాలు వచ్చేసారు. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అనేది సరిహద్దు తగాదాది. మీది మాది, నీ బార్డర్ నా బార్డర్ అని చెప్పేసి. సో ఆ బార్డర్ సరిహద్దు తగాదాలు వచ్చినప్పుడు ఎంతో మంది నరికేయబడ్డారు. మనం ఎన్నో సినిమాలు చూసుంటే చూడండి, తప్పతేం లేదు. మళ్ళీ సెంటర్ అక్క మమ్మల్ని సినిమాలు చూడొద్దండి, న్యూస్ పేపర్లు చదవద్దన్నది, ఇవన్నీ బ్రహ్మకుమారిల జ్ఞానం అది. ఎందుకు మిమ్మల్ని న్యూస్ పేపర్లు చూడొద్దు, టీవీలు చూడొద్దు అని చెప్పారు అని అంటే ఏమైనా వీళ్ళ గురించి దౌర్జన్యాలు బయటకు వస్తే మీరు అప్డేట్ అయిపోతారు. లేదా మీరు ఏమైనా యూట్యూబ్ పట్టుకుంటే ఏమైనా మంజులక్కయ్య ఛానల్ వినేసి మళ్ళీ ఏమైనా ఎడ్యుకేట్ అయిపోతారేమో, అందరూ జాగ్రత్తలు పడిపోతారేమో అని యూట్యూబ్లు చూడకండి, న్యూస్ పేపర్లు చూడకండి, టీవీలు చూడకండి అని చెప్పేసి మీకు చెప్పినది ఏదైతే పాయింట్ ఉందో అది శివబాబా చెప్పింది కాదు, బ్రహ్మకుమారిని చెప్పింది. ఈ రోజు బాబానే టెక్నాలజీ ద్వారా మీ ఇళ్లలోకి వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ వాడొద్దని ఎందుకు చెప్తాడైనా? కామన్ సెన్స్ ఇష్యూస్ కదా. ఒకవేళ టెక్నాలజీయే తప్పు అనుకుంటే ఎందుకు ఈ రోజు జూమ్ ద్వారా మీ ఇళ్లలోకి వచ్చాడైనా? సో కాబట్టి ఆలోచిస్తే బయట ఏం జరుగుతుందో చెడు తెలుసుకుంటాము, తెలుసుకుని జాగ్రత్త పడతాము. ఆ జరుగుతున్న చెడు అది అధర్మం, అది అధర్మాన్ని సమాప్తి చేయడానికి జ్ఞాన యోగాల ద్వారా బయటకు వస్తాం. సో ఇప్పుడు శ్రీలక్ష్మక్కయ్య ప్రశ్న వరకు వచ్చేస్తే ఇవి అన్ని ఎవరైనా చేసుంటే దీన్ని ఇప్పుడు మార్చాలి మీ ఆత్మలో, రికార్డింగ్ లో. అక్కయ్య వింటున్నారా శ్రీలక్ష్మక్కయ్య? ఇప్పుడు దీన్ని మీరంతా మార్చాలి అని అనుకుంటే ఇంతవరకు నేను చెప్పినవి అన్ని ఒకవేళ చేసుంటే, సో మీరు నాకు వ్యక్తిగతంగా ఎవరు తెలియదు కాబట్టి మీరు ఎంతవరకు చేశారో మీది మీరు స్వాని పరిశీలించుకోవాలి. ఇంకా ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినవి అన్ని చేసుంటే ప్రత్యక్ష ఫలము ఇప్పుడు ఆ పరిస్థితులు వస్తాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. మీ వర్తమానంలో ఏం జరిగిందో చూసుకుంటే మీ భవిష్యత్తు తెలిసిపోతుంది. సో శివబాబాని ఒకసారి క్షమించమని అడిగి ఫ్రెష్ రికార్డింగ్ స్టార్ట్ చేసేసే. ఎందుకంటే బాబా ఇంకా స్టాంప్ కొట్టలేదు, ఇంకా డ్రామాను ఆపలేదు. రికార్డింగ్ జరుపుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. సో మళ్ళీ మొత్తం రీరైట్ చేయండి. కానీ రీరైట్ చేయాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక స్టేజ్ నుంచి కింద పడి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు కానీ ఇటు వెళ్ళాలి. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళాలి, బ్రహ్మబాబా సమానంగా. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి కింద పడిపోయారు. సో నా చెయ్యి కెమెరా నుంచి కిందకి వచ్చేసింది. సో అంటే ఏంటి? ఇక్కడ ఈ స్టేజ్ నుంచి కిందికి వచ్చి ఈ కింది నుంచి మళ్ళీ వస్తే ఇక్కడే ఉంటున్నారు మీరు. ఈ బ్రహ్మబాబా స్టేజ్ వరకు రావట్లేదు. కాబట్టి కొంచెం శ్రమ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో కర్మ ఫిలాసఫీ చెప్పేశాను. సో ఒకవేళ అలాంటి పరిస్థితులు మీ జీవితంలో వద్దు అని అనుకుంటే మాత్రం మార్చుకోవాలి. లేదు పర్లేదు, ఇక ఆ టైంకి ఎవరన్నా వచ్చి మమ్మల్ని నరకనివ్వండి, చెయ్యండి, మేము బాబా అంటారు చూసారా మీ ఆర్తనాదాలు వినిపించాయి అంటే ఎందుకు వినిపించాయి ఆర్తనాదాలు? ఇక ఇవి జరిగినప్పుడే.
వినడానికి బాధాకరంగా ఉంటది కానీ సంతోషించాల్సిన విషయం ఏంటంటే మార్చుకునే అవకాశం ఉంది. సో ఆ బంగ్లాదేశ్ లో గాని పాకిస్తాన్ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎవరు వీళ్ళంతా? సో రేడియో స్టేషన్ టైప్ ఇది. సో సృష్టిలో మొన్న కూడా నేను అమ్మ నాన్న ఆశ్రమం గురించి కూడా చెప్పేటప్పుడు అదే చెప్పాను. ఆ బ్రహ్మ వంశస్థులంతా వాళ్ళకి సేవ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రేరణ వచ్చేస్తది. బ్రహ్మబాబా శివబాబా నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో వాళ్ళు అవి క్యాచ్ చేస్తారు వాయుమండలంలో నుంచి. ఎవరైతే ఈ విధ్వంసం ఇవన్నీ చేద్దాం అనేసి ఆ విద్వేషాలు, మత ఘర్షణలు అవి జనరేట్ అవుతున్నాయి. సో రెండిటికి ఆధారమూర్తులు ఇక్కడే ఉన్నారు. సో బ్రహ్మబాబా వంశస్థులు ఉన్నారు, ఇటు ప్రకాష్ మణి దాది వీళ్ళంతా ఇటు సైడ్ ఇటు వస్తున్నారు. సో మెయిన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సో అప్పుడు ఏమవుతుంది? ఆ మంచి పనులన్నీ బ్రహ్మవంశీయులు చేస్తూ పోతూ ఉంటారు. ఈ చెడువన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే చదువు తీసేశారు. బుద్ధి వాడకం అన్నది లేదు. అష్టశక్తులు తీసేశారు. సో చేసినప్పుడు పోతూ ఉంటే ఆ సంకల్పాలు వాయుమండలంలోకి వెళ్ళి చేసినప్పుడు ఎవరికైతే ఆ రకమైన ద్వేషము, విధ్వంసం వాళ్ళు క్యాచ్ చేసి ఆ దౌర్జన్యాలు చేస్తూ పోతారు. ఎవరి మీద చేస్తారు? ఎవరి కర్మలైతే ఆ రకంగా పాపంతో ఉంటాయి. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ లో ముస్లింస్, హిందూస్ అవుతుందంటే వీళ్ళ పూర్వజన్మలు చూస్తే ఇవే ఉంటాయి. సో ఆధారం ఎక్కడుంది? కింద బీజము మన దగ్గరే ఉంది. కల్పవృక్ష జ్ఞానంలో మననే చూపించాడు. సో మన నుంచే సత్తువ వెళ్తున్నాయి, మన నుంచే తమ్ము వెళ్తున్నాయి. సో ఎక్కువ మటుకు తమ్ము ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ తలచిర గట్టిన ఈ బ్రహ్మకుమారి నుంచే వెళ్తుంది. సో ఆ వెళ్ళినప్పుడు ఏమవుతోంది? కాండము, కొమ్మలు, రెమ్మలు. సో అక్కడి వరకు వెళ్తోంది. సో 4వ భాగంలో ఏం చెప్పాడు? మీ యొక్క స్థితికి తగ్గట్టే సృష్టి యొక్క స్థితి సమయం ఉంటది. సో కలియుగం నడుస్తోంది మన లెక్కన సంగమము. సో ఆ లెక్కాచారాలన్నీ ఇంకా తీరుతూ పోతాయి. అంటే ఎక్కడి నుంచో ద్వాపర కలియుగాల్లో నుంచి చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు. ఆ చేసుకుంటూ వచ్చిందంటే ఇప్పుడు లెక్కాచారాలన్నీ సమాప్తం అవుతూ ఉన్నాయి. సో ఆ జరుగుతున్న వాటికి ఎవరైతే ఇక్కడ ఆధారమూర్తులు ఉన్నారో, ఇప్పుడు బంగ్లాదేశ్ లో అవన్నీ జరుగుతున్నాయి అంటే దాని ఆధారమూర్తులు ఎక్కడున్నారు? భారతదేశంలోనే ఉన్నారు, బ్రహ్మకుమారిస్ లో. సో మత ఘర్షణలకు పునాది ఎవరు వేశారు? బ్రహ్మకుమారిలు వేశారు. ఎందుకంటే మేము చెప్పేదే రైటు, ఇది తప్పు, హిందూ మతం తప్పు, అదే తప్పు, ఇది తప్పు అనేసి భక్తి భ్రష్టు బట్టి ఇది చేసి వాళ్ళు తప్పు ఇవన్నీ ఒక వర్గం కింద తయారు చేసేసారు. సో మత భేద వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే ఇతర ధర్మాలకు పునాది పడిపోయి. సో మెజారిటీ బ్రహ్మకుమారీస్ అంతా ఈ సనాతన ధర్మం కాకుండా ఈ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ లోకి వస్తారు, ఫాలోవర్స్ వచ్చేస్తారు. సో అందరి మురళిని ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి చదవండి. చదవడం ఎలా చదవాలి అంటే ప్రతి వాక్యాన్ని మీకు అన్వయించుకోవాలి. ఇది నేను చేశానా? ఎందుకంటే మీరేమేం చేశారో మీకే తెలుస్తుంది. అందుకే నేను చెప్పేటప్పుడు జనరల్ గా చెప్పేస్తాము. వ్యక్తిగతంగా వ్యక్తులు తెలియదు కాబట్టి సో అన్ని కవర్ చేశాను. ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేశారో చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ మురళిని ఎదురుగా పెట్టుకొని నేనిది చేశానా లేదా ఒక్కొక్క వాక్యానికి పరిశీలించుకోండి. బాబా స్టార్టింగ్ లో అదే అంటున్నాడు. ఏమని చెప్పి 4 విషయాల్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సో అందరూ ఒకసారి పేజ్ నంబర్ 89కి రండి. 89లో 2వ పారాగ్రాఫ్ మళ్ళీ చెప్తున్నాను. స్వచింతన ఇక్కడే స్టార్ట్ అవ్వాలి. గౌరవం ఉంచుకోవటంలో మొదటి విషయం బాబాపై గౌరవం, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం, స్వయంపై గౌరవం, సంపర్కంలోకి వచ్చే బ్రాహ్మణాత్మలైనా కానీ అజ్ఞానాత్మలైనా కానీ వారిపై కూడా గౌరవం ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలన్నదే మురళిలో చెప్తూ పోయాడు ఆయన. సో ఇంకా ఒక్కొక్కటి చూసుకుంటూ పోవాలి. ఇది గనక మీరు కరెక్ట్ గా ఇప్పటి వరకు చేసుంటే ఖచ్చితంగా వచ్చే కల్పనలో ఏమి మోసపోరాళ్ళతోటి ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇది 2024 2024 సంవత్సరంలో ఈ భారతదేశంలో ఈ పృథ్వీ పైన బ్రహ్మకుమారీలు ఉన్నామా? మనము ఉన్నాం. సపోజ్ నన్నే తీసుకుంటే నేను ఉన్నాను, వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ ద్వారా ఏం నష్టపోవట్లేదు, మోసపోవట్లేదు. సో అదే విధంగా కానీ కొంతమంది నష్టపోయారు, మోసపోయారు. అంటే ఇప్పుడు ఈ 2024లో స్టేటస్ గనక తీసుకుంటే సో సృష్టి మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం. కానీ మన జీవితాలు వాళ్ళ ద్వారా ప్రభావితం అవ్వకుండా ఉండాలి, ఉంటాయా లేదా, భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్నకు సమాధానం వర్తమానం. ఎక్కడ చెప్పాడు బాబా ఈ విషయము? మీరు త్రికాలదర్శులు అన్నారు. 3 కాలాల జ్ఞానం మీకు ఇస్తున్నా అని చెప్పాడు. సో ఇప్పుడు చూసుకోండి మీరు వర్తమానంలో. ఇప్పుడు నన్ను నేను పరిశీలించుకునేటప్పుడు అదే చూసుకున్నాను. ఇప్పుడు భూమి మీద ఉన్నాం, వాళ్ళు ఉన్నారు, నేను ఉన్నాను.
ఎంతవరకు నా జీవితం ప్రభావితమైంది? శివబాబాతో ప్రభావితమైందా? బ్రహ్మకుమారిలతో ప్రభావితమైందా? నేను శివబాబా మాట వింటున్నానా? బ్రహ్మకుమారిల మాట వింటున్నానా? అనేసి ఇది చూసుకుంటే మన భవిష్యత్తు ఏంటో మనకే తెలిసిపోతుంది. ప్లస్ ధర్మస్థాపనలు ఎంతవరకు సంయోగం ఇస్తున్నాం? అధర్మాన్ని ఎవరు పెంచారు? ఇవన్నీ సబ్జెక్ట్ స్టడీ చేశాం. ఈ రోజు ఎంతో మంది నన్ను వ్యతిరేకించినా గానీ ఎందుకు ఈ సబ్జెక్ట్ బయటికి తెస్తున్నాము అనంటే ఎవరు మోసపోకుండా ప్లస్ నేను జ్ఞానం తెలుసుకున్న తర్వాత అది చెప్పి తీరాల్సి వస్తుంది. రుణగ్రస్తులు అయిపోతారంటారు. సో నేను చెప్తున్న జ్ఞానానికి ఆధారం ఏంటి? ఈ మురళియే. సో ఈ మురళిలో ఇప్పుడు గౌరవం ఇవ్వడం తీసుకోవడం అన్న చోట బ్రహ్మకుమారిల గురించి ఎక్కడ ఉందంటారు ఇప్పుడు? అక్కడ ఏమీ లేదు కదా! ఇప్పుడు శుద్ధపూసలు ప్రశ్నలు అడుగుతున్నారంటే ఈ మురళిలో ఎక్కడ బ్రహ్మకుమారి గురించి చెప్పలేదు కదక్కయ్య, మీరెందుకు చెప్పారని. మరి ఎవరికి చెప్పాడాయన ఈ మురళి? ఎవరికో చెప్పలేదు కదా! ఈ మురళి 97లో 79లో 25th జనవరి 79లో ఆయన మౌంట్ అబూలో చెప్పేటప్పుడు ఎవరున్నారు ఆయన ఎదురుగా? ఇప్పుడున్న డైమండ్ హాల్ 2006లోనే ఎప్పుడో కట్టారు. అప్పుడు అంతకన్నా ముందు బాబా ఎక్కడొచ్చేవారు? ఓం శాంతి భవన్ అని చెప్పి మనం ఏదైతే పైకెళ్తామో ఆ పాండవ భవన్ ఇవన్నీ ఎదురుగా ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో వచ్చేవారు బాబా. సో 79లో హాల్లో వచ్చి ఫస్ట్ రోలో వీళ్ళనందరిని ఎదురుగేసుకొని కూర్చుని చెప్పిందంటే ఎవరికి చెప్పాడు? వీళ్ళకే కదా! ఎవరికో అయితే చెప్పడు కదా! మరి చెప్తుందే మనకైనప్పుడు వాళ్ళ గురించి ఎక్కడ చెప్పారక్కయ్య? మీరెందుకు చెప్తారని చెప్పేసి ఈ శుద్ధపూసలు ఎవరైతే మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా అంటే తెలిసి మాట్లాడుతున్నారు. తెలిసే మాట్లాడుతున్నారు అందరు. అందుకే నేను నమ్మను వీళ్ళు ఎవరైనా శుద్ధపూసలు ఎవరైనా మాట్లాడుతున్నారంటే నేను అసలు నమ్మనే నమ్మను. మాకు తెలీదక్కయ్య అన్నారంటే ఖచ్చితంగా అన్ని తెలుసని అర్థం. అంటే ఆర్టిస్టులన్నమాట. ఎంత నటనా కౌశల్యం అంటే అసలు ఫాలోవర్స్ బ్రహ్మకుమారిని మించిపోయారు. అసలు ఫాలోవర్స్ యాక్టింగులు చూస్తుంటే ఇంకా ఆళ్ళు బెటరేమో అనిపిస్తది నాకు ఒక్కోసారి ఆలోచిస్తుంటే. అంత మంచి ఆర్టిస్టులన్నమాట. మాకేం తెలీదక్కయ్య. మేము సెంటర్‌కెళ్తాము, మా అక్క మాట వింటాము, యోగం చేసుకొని వచ్చేస్తాం. ఇది ఈళ్ళ డైలాగులు. కానీ యాక్చువల్‌గా సంయోగం ఇస్తూ ఉంటారు. మన పక్కనే ఉంటారు. మనకే వెన్నుపోటేసేస్తుంటాం. ఏమంటే శివబాబా నాకు బుద్ధిచ్చాడు కాబట్టి ఇంతవరకు ఎక్కడ గుంటలో పడలేదు. ఎవరు వెన్నుపోటేయలేకపోయారు. ఎందుకంటే ఆయన ఇండికేషన్ ఇస్తుంటే క్యాచ్ చేస్తే వెళ్ళిపోతున్నారు. కానీ నాకు అప్పుడే తెలిసింది. ఎవరైతే నా వైపు వచ్చి ఉంటున్నారో వాళ్ళు యాక్చువల్‌గా అక్క సహయోగులు, అక్క కార్యకర్తలు నాకు వెన్నుపోటేయడం. అంటే అక్క మనుషులు మనం ఒక చేస్తున్నామంటే అక్క పక్కన ఒక పక్కల పాముని పెట్టేస్తది మనకి. అంటారు చూసారా? పక్కలో పాము, వెన్నులో కత్తి అట్లా అన్నట్టు ఒక మనిషిని పెట్టేస్తారు. ఆ కార్యకర్తలు ఏం చేస్తారంటే మన ఫేవర్‌లో మాట్లాడతారు. "అక్క నువ్వు ఎంత చెప్తావు అక్కయ్య. నువ్వు చెప్పాకే మాకు జ్ఞానం అర్థమైంది అక్కయ్య" అంటారు. అబ్బా! వీళ్ళు నిజంగా నా వాళ్ళు కదా అని మనం అనుకోవాలి. నేను అనుకోను. చెప్తున్నాను ఓ మాట. ఇప్పుడు మీరు సేవకెళ్ళినప్పుడు ఎవరైనా మీ పక్కన సహయోగులు ఉంటారో జాగ్రత్త పడండి. ఎందుకంటే లోపలొకటి, బయటొకటి ఉంటున్నారు. ఈ బ్రహ్మకుమారిలు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ మనుషుల్ని పెట్టేస్తారు. మనం జూమ్ క్లాస్ పెట్టినప్పుడు చంద్రశేఖర్ అన్నయ్య అని చెప్పేసి ఒక అన్నయ్య వచ్చాడు చూసారా? ఆ అన్నయ్య అలా వాళ్ళు పెట్టిన మనిషి. అంటే వెన్నుపోటుదారు. ఇప్పుడు ఈ చంద్రశేఖర్ అన్నయ్య ఏమవుతాడు భవిష్యత్తులో? ఆ బ్రిటిష్ పరిపాలన వచ్చినప్పుడు వీళ్ళే అటు బ్రిటిష్‌కు ఇటు అటు చేసేసి బానిసత్వంలోకి పోవడానికి పూర్తి సంయోగం ఇస్తారు. చరిత్ర పుటలు తిరగేసి చూస్తే భారతదేశం బానిసత్వంలోకి వెళ్ళడానికి కారణం భారతీయులే అంటారు. ఎళ్లి వాడికి సంయోగం ఇచ్చారని. ఎవరు? ఇదిగో ఇట్లాంటి చంద్రశేఖర్ ఎంతో మంది సొసైటీలో చంద్రశేఖర్ అన్నయ్యలు ఉంటారు. అటు ఒకటి ఉంటారు, ఇటు ఉంటారు. సో అటు బెనిఫిట్ తీసేసుకుంటారు, ఇటు బెనిఫిట్ తీసేసుకుంటారు. సో ఏంటి దీనివల్ల వీళ్ళకి లాభం అంటే యాక్చువల్‌గా బాబా ప్రాప్తులు తీసేస్తాడు. అసలు ఎక్కడా సత్యం అంటే ఆల్మోస్ట్ ఇక దాసి టైప్‌లో చేస్తారు. ఆ ప్రాప్తులు పోతాయి. జీవితంలో సుఖం, సంతోషం ఉండదు. ఇంకా అలా బతికేస్తూ ఉంటారు భ్రమిస్తూ. ప్లస్ ఈ కలియుగము కలహక్లేశాలు వచ్చినప్పుడు ఏమైద్దంటే వీళ్ళే బలైపోతాం. ఇప్పుడు ఎట్లయితే వీళ్ళేమనుకుంటున్నారంటే ఇప్పుడు ఆహ్, పరిస్థితుల్లో సెంటర్‌కెళ్తున్నారు. అక్క మౌంట్ తీసుకెళ్ళిపోతోంది. సో భోగులు పెట్టేస్తోంది. అంతా బానే ఉంది కదా! సో ఇప్పుడు మేము సంగమంలో బాగున్నాము అంటే కల్పమంతా అట్లాగే ఉంటామనుకుంటున్నారు. సెంట్రక్కేలు ఏమనుకుంటున్నారు? మేము ఇప్పుడు కూర్చొని తింటున్నాం అంటే కల్పమంతా కూర్చొని తింటాము అంటున్నారు. ఎందుకంటే బాబా ప్రత్యక్ష ఫలం, భవిష్య ఫలం ఇస్తాండు. సో ప్రత్యక్ష ఫలంగా మాకు కూర్చుని తినే ప్రాప్తొచ్చింది కాబట్టి కల్పమంతా కూర్చొని తింటాం అనుకుంటున్నారు.
శ్రీమతం ఏం పెట్టాడు ఆయన? ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే అక్కడ విశ్రాంతిని ఇచ్చేవాళ్ళు అవుతారంటాడు. ఇవి చెప్పరు బ్రహ్మకుమారి. ఎందుకంటే ఆ పాయింట్ అర్థమైతే వాళ్ళు దాసీలు అన్న విషయం అర్థమైపోతుంది. సో మురళిలు చదివేటప్పుడు కలిపి చదవాలి. అందుకే అన్ని తీసేశారు. ఒక సెంటర్ అక్కయ్యని అడిగాను, ఇదే కార్మిక్ ఫిలాసఫీ మాట్లాడుతుంటే తను అదే చెప్పింది, మెజారిటీ అంతా దాసీలు అవుతారు అక్కయ్య. మరి మీరు దాసీలు అవుతారన్న విషయం మీకు తెలిసినప్పుడు మరి ఎందుకు మరి మార్చాలన్న ప్రయత్నం చెయ్యట్లేదు అని అంటే ఆ కూపంలో ఇరుక్కుపోయినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఆ దీంట్లో నుంచి ఆ గుంటలో నుంచి బయటికి రావాలి అని అంటే శివబాబా చేయి పట్టుకుని వచ్చేయాలి. ఈ విషయం కూడా అందరు నోట్ చేసుకోండి. ఎవరైనా గతంలో తప్పులు చేసుండి అయ్యో పడిపోయామని అనుకుంటే శివబాబా చేయి పట్టుకుని పైకి లేవద్దు. అంటే ఆయన శ్రీమతాన్ని పట్టుకుని పైకి లేవాలి. అవకాశం ఉంది, డ్రామాలో మీ పాత్రని మార్చవచ్చు. ఆ మార్చమనే చెప్తున్నాడు. డ్రామాలో పాత్రని మార్చవచ్చు అని చెప్పి ఏ మురళిలో చెప్పాడు? డేట్ పెట్టండి ఒకసారి. మీకు ముఖ్యంగా ఈ 2 డేట్లు గుర్తుండాలంటున్నా. 28th November 1969, ఇంకొకటి డ్రామాలో పాత్రని మార్చవచ్చు. ఎక్కే కళ, దిగే కళ ఇప్పుడే రికార్డ్ అవుతున్నాయి. సంస్కారాల ఆధారంగా మీ జన్మలు మొత్తం అంతా మురళిలో కవర్ చేసేసారు. ఇది ఈ 2 మురళీలన్న గుర్తు పెట్టుకుని వెళ్ళండి సమాజంలో. ఎవరైనా మీరు ఈ మురళీలు చూపించినా, వ్యతిరేకించినా కానీ మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే మీది మీకు రికార్డ్ అయిపోవాలి. రేపు ఆ కలహ క్లేశాల యుగం వచ్చినప్పుడు మీరు బలి కాకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మబాబా కూడా చెప్తూ పోయాడు. అంత మాత్రాన సత్యుగం ఏం వెంటనే రాలేదు. కానీ ఆయన నంబర్ 1 అయిపోయాడు. సో అందుకే ఆయన ఏదైతే చెప్పమని చెప్పాడో ధైర్యంగా చెప్పండి బయటికి. తప్పేం లేదు. రుజువులు ఉన్నాయి మన దగ్గర. ఈ మురళీలన్నీ మౌంట్ అబు నుంచి వచ్చినాయి. సో అక్క వ్యతిరేకించిందంటే అక్కకు ఆశీర్వాదం ఇచ్చేయడం. కానీ మీరు చెప్పడం ఆపొద్దు. ఎందుకంటే రికార్డింగ్ మీ ఆత్మలో అవుతోంది కాబట్టి. సో శ్రీలక్ష్మి అక్క ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకొకటి కమలప్రియ అక్క ఏదైతే ప్రశ్న అడిగారో ఇండియా పార్టీషన్ ఎలా జరిగిందని. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రకాశ్మణి దాది తీసుకున్న తర్వాత ఆమె చేసే దౌర్జన్యాలని వీరేంద్ర దీక్షితులు వ్యతిరేకించాడు. వ్యతిరేకించినప్పుడు ఏమైంది? ఫస్ట్ టైం వర్గం విడిపోయింది. సో ప్రకాశ్మణి దాది ఫాలోవర్స్, వీరేంద్రదేవ్ దీక్షిత్ ఫాలోవర్స్ 2 వర్గాలుగా విడిపోయాయి. సరిహద్దు తగాదాలు వచ్చేసాయి. మౌంట్ అబు మీద ఆధిపత్య ధోరణి వచ్చేసింది. ఇవన్నీ వీళ్ళ ఆత్మల్లో రికార్డ్ అయినప్పుడు చాలా చోట్ల ఈ సరిహద్దు తగాదాలు వచ్చేసాయి. యుద్ధాలు జరిగినాయి. అందులో ఒకటి ఇండియా పాకిస్తాన్ పార్టీషన్. సో ఆ ఫాలోవర్స్ అక్కడ నరకబడ్డారు. సో మనం ఏంటంటే చరిత్ర చూసేసి గాంధీ, నెహ్రూ, జిన్నా అని వీళ్ళని చూసుకుంటున్నాం. కానీ యాక్చువల్ గా పార్టీషన్ కి పునాది వేసింది ప్రకాశ్మణి దాది, జానకి దాది, వీరేంద్రదేవ్ దీక్షితులు వీళ్ళు. మరి ఎందుకు మరి ఆ టైంలో పాకిస్తాన్ లో ఉండి శివబాబా ఏం చేస్తున్నాడు, బ్రహ్మబాబా ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు సబ్జెక్ట్ మీకు అర్థం కావాలంటే ఇప్పుడు వినాయక చవితి వస్తోంది. వచ్చినప్పుడు హైదరాబాద్ లో నిమజ్జనం రోజున ఏం చేస్తారంటే పోలీసులు రౌడీ షీటర్లందరినీ కస్టడీలోకి తీసేసుకుంటారు. వాళ్ళ రికార్డ్స్ లో ఎవరెవరి పేరు మీద అయితే రౌడీ షీట్ ఓపెన్ చేసి పెట్టారో వాళ్ళందరినీ హైదరాబాద్ లో నిమజ్జనం రోజున ఊరేగింపు చేసిన రోజున వాళ్ళ కొంతమందిని కస్టడీలోకి తీసేసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు రౌడీలను కస్టడీలోకి చెప్పండి. చాట్ లో మెసేజ్ పెట్టండి. ఈ మాత్రం అన్న జ్ఞానం మాకు ఉండాలి. హైదరాబాద్ అంటే అన్ని చోట్ల ఉంటాయి ఇవన్నీ. సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కి ఉదాహరణగా హైదరాబాద్ తీసుకున్నారు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం జరిగేటప్పుడు కంటే ఇంకేమైనా విఐపీలు వస్తున్నా కానీ పోలీసులు రౌడీ షీటర్లను కస్టడీలోకి తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? అల్లర్లు జరగకుండా, గొడవలు జరగకుండా. రైట్ ఆన్సర్స్ కానివ్వండి. మీకు ఈ మాత్రం అన్న తెలిసిన అది ఎక్కువ దౌర్జన్యాలు జరగకుండా, మత ఘర్షణలు జరగకుండా. రైట్ ఆన్సర్. అన్ని రైట్ ఆన్సర్సే పెట్టండి. మీకు అన్ని మీకే అవగాహన వస్తుంది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే ఆ ఊరేగింపు అన్నది సాఫీగా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమైతుంది? ఆ ఊరేగింపులో పాల్గొనే భక్తులందరూ హింస జరగకుండా రైట్. ఆ భక్తులందరూ ఏమైతా విఐపీలకు రక్షణకు రైటే. బడా ఏంటిది
ఏమిటో అర్థం కూడా కాలేదు. అన్యాయం జరగకుండా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఊరేగింపు అన్నది సామాన్య ప్రజలు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఊరేగింపు చేసేసుకుంటారు. ఎందుకంటే రౌడీలను అంతా కస్టడీలో తీసేసుకున్నారు పోలీసులుగా. అదే విధంగా శివబాబా అవతరించి బ్రహ్మబాబా ద్వారా ఈ బ్రహ్మకుమారిలు ఎవరైతే దోపిడీ రాజ్యానికి పునాదేసిన ఈ రౌడీ షీటర్లు ఉన్నారో వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన గనక అవతరించకుండా బ్రహ్మబాబా ద్వారా ఈ రౌడీ షీటర్లని బ్రహ్మకుమార్ అంటే భగవంతుని రికార్డ్స్ లో వీళ్ళు రౌడీ షీటర్లు. హైదరాబాద్ లో వినాయక చవితి ఏదైతే పోలీసులు కస్టడీలో తీసుకుంటారో భారతదేశం యొక్క చట్టాల ప్రకారం వాళ్ళు రౌడీ షీటర్లు. భగవంతుని చట్టాల ప్రకారం వీళ్ళు రౌడీ షీటర్లు. వీళ్ళని కస్టడీలోకి తీసుకుని ఏం చేశాడు? సబ్జెక్ట్ ముందేసుకొని కూర్చున్నాడు, ఏది రైట్ ఏది రాంగ్ అని. మీరు ఎప్పుడైనా వీడియోస్ లో చూడండి, విజయవాడ సైడ్ ఉన్న వీడియోస్ చూడండి. విజయవాడ అన్నది రౌడీలకు ఫేమస్. బెజవాడ రౌడీలు అన్న సినిమా కూడా ఉంది. సో ఆ ఎస్పీ ఏం చేస్తాడంటే ఎప్పుడు రౌడీ షీటర్లను ఎదురుగా వేసుకుని వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. ఎందుకు? అల్లర్లు చేస్తారు, సమాజంలో సామాన్య ప్రజల్ని బతకనివ్వరు అని. అదే విధంగా ఆనాడు ఈ రౌడీ షీటర్లని కస్టడీలోకి తీసుకున్నాడు. వీళ్ళని గనక ఆయన బ్రహ్మబాబా, ఎందుకంటే ఒక బ్రహ్మబాబానే కంట్రోల్ చేయగలడు వీళ్ళని. వీళ్ళని గనక కస్టడీలోకి తీసుకోకపోతే వీళ్ళకున్న శక్తికి శివబాబా కనెక్ట్ అయిపోయి ఆ శక్తితోటి ఇంకెక్కువ వ్యర్థాన్ని నడిపించి ఇంకెక్కువ దౌర్జన్యాలు చేసేస్తారు, ఇంకెక్కువ తమ్ము అయిపోతుంది. ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ పార్టీషనే అతి ఘోరమైన సంఘటన. ఆయన గనక కస్టడీలోకి తీసుకుని వీళ్ళని కంట్రోల్ చేయకపోతే, వీళ్ళ చేత యోగం చేయించకపోతే వీళ్ళ నుంచి వ్యర్థ సంకల్పాలతోటి సృష్టి ఇంకా అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే ఆ పార్టీషన్ తర్వాత హిందూ ముస్లిం గొడవలు అని చెప్పి ఎన్నో జరిగాయి. మరి ఆధారమూర్తులు వీళ్ళేగా. సో అంతొచ్చి వీళ్ళ ఖాతా అక్కడ మనుషుల్ని నరుకుతూ ఉంటే వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం ఎవరి ఖాతాల్లో పడుతుంది? ఈ ప్రకాశ్మణి దాది జానకి దాది వీళ్ళ ఖాతాలనే పడుతుంటే బాబా బాబా అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఆర్తనాదాలు చేసి ఇంకెక్కువ చేస్తారు. సో అందరినీ కస్టడీలోకి తీసుకుని సబ్జెక్ట్ ముందేసుకొని కూర్చున్నాడు. కూర్చుని మళ్ళీ చెప్పాడు ఇది రైట్ అది రాంగు అని. మళ్ళీ ఎగ్జాములు పెట్టాడు. పెడితే అందరూ ఫెయిల్ అయిపోయారు. ఒక్క బ్రహ్మబాబా మా అమ్మ పాస్ అయ్యారు. సో వీళ్ళంతా ఫెయిల్ అయిన బ్యాచ్. సో ఫెయిల్ అయిన బ్యాచ్ కి ఏం చేశాడు? మళ్ళీ కూర్చోబెట్టి రివైజ్ కోర్స్ మురళిని మళ్ళీ రివైజ్ చేస్తూ పోయారు. సో ఈ రోజు మహారథులు ఏదేదని అంటున్నారే కానీ యాక్చువల్ గా ఫెయిల్ అయిన బ్యాచ్. ఓ బ్రహ్మబాబా పాస్ అయ్యాడు అంతే, మా అమ్మ పాస్ అయిందని ఉంది. సో వీళ్ళంతా ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోతే ఏం చేస్తాడు టీచర్? మళ్ళీ సబ్జెక్ట్ రివైజ్ చేస్తాడు. సో సద్గురువుగా ఆయన ఏం చేస్తున్నాడు? శిక్షణ ఇస్తున్నాడు. మురళిని తీసి ఓపెన్ చేస్తే అదే చెప్తున్నాను, నేను మీకు శిక్షణ ఇస్తున్నాను రివైజ్ కోర్స్ మురళి. వీళ్ళు ఏం చేశారు? దాన్ని పక్కన పెట్టేసి సద్గురువు అంటే బోగులు తినే రోజు అని చెప్పాడు. కానీ సద్గురువు అంటే ఎవరు? సో మళ్ళీ పుస్తకం తీయండి, 89వ పేజ్. 89వ పేజ్ లో మొదటి విషయం బాబాపై గౌరవం అంటే పైనుంచి 3వ పారాగ్రాఫ్, పేజ్ 89. సో అందులో 3వ పారాగ్రాఫ్ తీయండి. 3వ పారాగ్రాఫ్ లో మొదటి విషయం బాబాపై గౌరవం అంటే బాబా ఎవరో ఎలాంటి వారో ఆ స్వరూపంతో యథార్థంగా గుర్తించి బాబాతో సర్వ సంబంధాల యొక్క మర్యాద నిలుపుకోవాలి. ఆ తర్వాత తండ్రి సంబంధంలో బాబాకి గౌరవము, ఆ తర్వాత శిక్షకుని సంబంధంతో గౌరవం అంటే సదా చదువులో నిత్యం చదువుకోవాలి మరియు ఖచ్చితంగా ఉండాలి. చదువు యొక్క అన్ని సబ్జెక్టులపై పూర్తి ధ్యాస పెట్టుకోవాలి. సద్గురు సంబంధంతో గౌరవం అంటే సద్గురువు యొక్క ఆజ్ఞ, దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోయి ఆత్మిక స్థితిలో అంటే సద్గురువు సమానంగా నిరాకారి స్థితిలో అవ్వాలి. ఇది యాక్చువల్ గా ఆయన 69 తర్వాత సద్గురు పాత్రలోకి వచ్చాడు. టీచర్ పాత్ర సమాప్త అయిందని 69 మురళీస్ లో ఉంది, తీసి చూసుకోండి. సో సద్గురువుగా ఆయన ఏం చేస్తాడంటే శిక్షణ ఇస్తాడు. ఆ శిక్షణ మొదలు పెట్టాడు. ఎందుకంటే వీళ్ళు సబ్జెక్ట్ క్యాచ్ చేయలేక ఫెయిల్ అయిపోయారు కాబట్టి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు. కానీ సబ్జెక్ట్ బయటికి ఎలా తెచ్చారు? సద్గురువు అంటే బోగులు తినే రోజు, సో బోగులు తినండి. కానీ ఈ శ్రీమతం వల్ల అక్కడ రాకుండా జాగ్రత్తలు తీసేసుకో. అంటే ప్రతి నిమిషము శివబాబాని బయటికి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకున్నారు. ఎక్కడ ఆయన ప్రత్యక్షం చేసే ఒక చర్య కనిపించదు. ఒక బల్బుని చేసేసి ఆయన పక్కన పెట్టేసి, ఎందుకు ఆయన కన్నా ఒక 2 స్టెప్పులు మేమే హిరణ్యకశిపుల్లాగా అందరూ
మేం చెప్పినట్టే వినాలి. మేమే ఎక్కువ. సో గ్రూప్‌లో మేఘనక్కయ్య సిరుగుప్పకెళ్ళి ఏదైతే మాట్లాడేసి వచ్చిందో అది గ్రూప్‌లో వేసాం. ఆడియో వినండి కన్నడలో ఉందని చెప్పేసి తెలుగు ట్రాన్స్‌లేషన్ వేశాం. సో ఈ క్లాస్ కంటిన్యూషన్ రేపుంటుంది. ఎందుకంటే జ్ఞానం బయటికి రావాలి. ఏం చెయ్యాలి? ఎలా స్పందిస్తున్నారన్నది ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటో గూడా మనకు తెలియాలి. సో టైం 9:30 అయింది. సో కాబట్టి రేపు కంటిన్యూషన్ ఉంటది. సో ఇదే మురళి రేపు మళ్ళీ ఎదురుగా పెట్టుకోండి. ఇంకొన్ని విషయాలు చెప్తాను. సో దీని గురించి ఆలోచించండి. అంటే ఫస్ట్ మురళి చూసుకొని మీది మీరు. సో ఏమైనా ప్రశ్నలుంటే రేపు అడగండి. సో ముఖ్యంగా మీ పురుషార్థం మీరు పరిశీలించుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ధర్మస్థాపన. సో అధర్మాన్ని పెంచిన బ్రహ్మకుమారులు ఎవరైతే ఉన్నారో ఏ రకంగా పెంచారా అని చెప్పి చెప్పుకున్నాం. చదువు తీసేశారు, పెట్టేశారు ఇవన్నీ చెప్తూ వచ్చాం. సో ఇప్పుడు ఈ అధర్మం ఏదైతే ఉందో దీన్ని ఎలా సమాప్తి చెయ్యాలి అన్నదే ఇంకా రేపటి క్లాస్‌లో తెలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.